మీరు ఇందాలన్నారు ఏది పవన్ కళ్యాణ్ గారు మరి ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టారు కదా, ఇది ఎందుకు ప్రశ్నించట్లేదని. మీరు ఇంకో 2-3 సార్లు ఈ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆయన ఏమంటారు తెలుసా, నిన్న స్టీల్ ప్లాంట్కి వెళ్ళి నాకు అనుభవం లేదుగా నేను ఎట్లా మాట్లాడతా అన్నారు. రేపేం చెబుతారు, నేను చదువుకుందే 10th క్లాసు, నేను డిఎస్సి గురించి ఏం మాట్లాడతా అంటారు. ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటా నేను. సో ఇవన్నీ ఎలా అంటే సార్, ఆయన అనుభవము, ఆయన యొక్క అంటే అనుభవమే కాదు అవగాహన, ఈ రెండు ఎప్పుడు బయటకు వస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేయడానికో, అంటే 30,000 మంది అమ్మాయిల్ని దొంగిలించబడ్డారు ఎన్ని చెబుతారు చూడండి, ఇలాంటి వాటికి, లేదు చంద్రబాబు గారిని కాపాడటానికి. ఇంకొక విషయం సార్, అంటే డిఎస్సికి సంబంధం లేదు, ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. నిన్న లోకేష్ గారు ఏమంటున్నారు, కార్మిక సంఘాల దగ్గర మీ ఇళ్లలో ఎవరన్నా చనిపోయారా అని అడుగుతున్నారు చూడండి. వాళ్ళు వచ్చి సంఘీభావంగా మాట్లాడబోతే, మీ నాన్న చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మీ సొంత పార్టీ స్టేట్ మొత్తం రోడ్డు మీదకి వచ్చారా రాలేదా? ఎందుకు వచ్చారు? సంఘీభావం తెలపటానికేగా. అలాగే కాన్సర్ట్లు నడిపారు కదా, ఇది కాక పక్క పార్టీ అధినాయకుడు అయితే రోడ్ల మీద పొర్లు దండాలు పెట్టారు కదా సంఘీభావం తెలపడానికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేశారా? మరి అక్కడ ప్రాణాలు మరి అరెస్ట్కే అంతమంది వస్తే మరి అక్కడ ప్రాణాలు కోల్పోయారు కదా. తోటి కార్మిక సంఘాలు వచ్చి సంఘీభావం చెప్పడం కూడా తప్పైనట్టు మాట్లాడతారండి. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఈ డిఎస్సి వ్యవహారం అవ్వచ్చు, ఇవన్నీ కూడా అధికారం ఉంది కదా అని అహంకార ధోరణి పెరిగిపోయింది అని ప్రజలకు చాలా క్లిస్టర్ క్లియర్ గా తెలిసిపోతుంది. ఇంకొకటి సార్, ప్రజలు మేధావులుగా ప్రజలు మేధావులు అనలిస్టులు జర్నలిస్టులు దీన్ని క్వశ్చన్ చేస్తే, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు డిఎస్సి రాలేదు కదా, నువ్వెందుకు క్వశ్చన్ చేస్తున్నావు అని అంటారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు? అన్న ఆశ్చర్యపోవసరం లేదు సార్, అన్న కూడా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే మొన్న చూసిన ఆన్సర్, ఆయన అడిగిన క్వశ్చన్ ఏదైతే మీ ఇళ్లలో చనిపోయారా అన్నారు చూసారా, ఇక తర్వాత ఇవన్నీ చాలా చిన్న విషయాలు. అంటే మీరు రాశారా డిఎస్సి, మీ ఇళ్లలో రాశారా, అసలు ఎగ్జామ్ పెట్టిందే మా వాళ్ళ కోసం, మీరంతా ఎందుకు మాట్లాడతారు అనే ధోరణి కూడా వచ్చింది ఇంకా 4 రోజులు ఉంటే. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, కోర్టులు ఏ రోజుకైనా ఇన్ని అవకతవకలు జరిగినప్పుడు కోర్టులు డెఫినెట్లీ 1 సంవత్సరం లేట్ అవ్వచ్చు, 2 ఏళ్ళు లేట్ అవ్వచ్చు, దీనిని సిబిఐకి ఇవ్వటం అనేది గ్యారెంటీగా జరుగుతుంది. ఎందుకంటే ఇందులో జరిగిన అవకతవకలు ఇన్ని, 1 కాదు 2 కాదు సార్, ఎన్ని ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి. సో డెఫినెట్లీ దీన్ని సిబిఐకి ఇస్తారు, దాన్ని ఫేస్ చేయాల్సి వస్తారు, వాటన్నిటికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాల్సి వచ్చింది. కానీ ఈడ ఎంత దారుణంగా సార్, నిజంగా విదేశాల్లోనే చదువుకొని ఇంత తెలివితేటలు ఎన్ని ఉంటే, ఒకవేళ నిజంగా తప్పు చేయాలంటే ఇంత దారుణంగా దొరికిపోయే విధంగా అయితే చేయకూడదు సార్. రైట్. ఒక జెన్జీ గురించి మాట్లాడారు కదా మీరు. జేడి లక్ష్మీనారాయణ గారు, చెప్పండి ఒక్క విషయం సార్, ఒక్కటి చెప్పండి. జేడి లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారు మరి యూత్ని అడ్రస్ చేస్తూ పలు సందర్భాల్లో వచ్చి మాట్లాడేవాళ్ళు కదా. మరి డిఎస్సిలో ఇంత అన్యాయం జరిగితే ఇప్పుడు వచ్చి నిజంగా సక్రమంగా జరిగిందా లేదు, ఇది ఎలా జరిగింది అని వాళ్ళు కూడా మాట్లాడాలి కదా సార్. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు వాళ్ళు? కరెక్ట్, మంచి ప్రశ్న అడిగారు.